రైట్ ఇక పొలిటికల్ ఫండింగ్ కు ఈఎస్ఐ పిఎఫ్ సొమ్ము అన్న ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఎందుకంటే పొలిటికల్ పార్టీకి సంబంధించి పొలిటికల్ ఫండింగ్స్ కోసం సో ఈఎస్ఐ పిఎఫ్ పైసలు ఏవైతే ఉంటారో అవన్నీ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఈఎస్ఐ పిఎఫ్ అని వాళ్ళు పైసలు జమ చేసుకుంటూ ఉంటారు. సో ఆ పైసలను గవర్నమెంట్ ఉంటాయి, అయితే గవర్నమెంట్ ఏమో ఆ పైసలను పొలిటికల్ కోసం యూజ్ చేస్తుందా అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ కూడా వచ్చింది. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నిర్వాహకం, బీఆర్ఎస్ బినామీల నిర్వాహకులు, సో ఉద్యోగుల ఖాతాలో డబ్బులు జమ చేయకుండా మాయాజాలం, ప్రశ్నించిన వారికి బెదిరింపులు, బ్లాక్మెయిల్, ఏజెన్సీల పరిధిలో సుమారు 2 లక్షలకు పైనే ఉద్యోగులు, సో దశాబ్ద కాలంగా కొనసాగుతున్న దందా, ఫిర్యాదు చేసిన స్పందించని అధికారులు. సో ఇట్లా బీఆర్ఎస్ బినామీలు కావచ్చు, ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ మధ్యలో ఎంత దందా జరుగుతుంది అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం శాఖల్లోని కాంట్రాక్ట్ విధానంలో భారీ లోపాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా అవుట్సోర్సింగ్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఈఎస్ఐ పిఎఫ్ సొమ్మును ఏజెన్సీ నిర్వాహకులు మాయం చేస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వాలు జీతాల భారాన్ని తగ్గించుకోవడానికి ఉమ్మడి ఏపీ నుంచి అవుట్సోర్సింగ్ విధానాన్ని కొనసాగిస్తూ వస్తున్నాయి. అయితే గతంలో మొదలైన అవుట్సోర్సింగ్ విభాగాల్లో ప్రస్తుతం 2 లక్షలకు పైగా ఉద్యోగులు సచివాలయం నుంచి మండల గ్రామ స్థాయి వరకు సేవలు అందిస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ఉన్నాయి. ఒకవైపు సమాన పనికి సమాన వేతనం అనే డిమాండ్ వేతనాలు జీవుల నుంచి వస్తుండగా ప్రభుత్వం అందించే జీతం సైతం వారికి సరిగ్గా చేరడం లేదు. సో ఇట్లా ఇవన్నీ సరిగ్గా పైసలేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిగ్గా జీతాలు రాకపోయినప్పుడు అందులో ఉన్న ఈఎస్ఐ పిఎఫ్ పైసలేమో అవన్నీ కూడా వేరే మధ్యలో ఏజెన్సీలు ఏవైతే ఉంటుందో వాళ్ళని కూడా వాళ్ళు తినేస్తున్న పరిస్థితి. సో ఈపీఎఫ్ ఈఎస్ఐ నిధుల జమలో స్కామ్, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఈపీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించింది. ఒక ఉద్యోగుల వేతనంలో ఈపీఎఫ్ 12%, ఈఎస్ఐ 0.75% బేసిక్ నుంచి కట్ చేస్తారు. అయితే దీనిపై అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అభ్యంతరం చెప్పలేదు. కానీ ప్రభుత్వ లక్ష్యాన్ని అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు మాత్రం అమలు చేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఏళ్లుగా తమ ఖాతాలో జమ కావాల్సిన ఈపీఎఫ్ ఈఎస్ఐ డబ్బులు ఏజెన్సీలు జమ చేయడం లేదని, దీనికి తాము నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో అత్యధిక ఏజెన్సీలు ఇదే తరలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రతి నెల ఉద్యోగుల జీతం నుంచి కట్ చేసుకుంటున్న ఈపీఎఫ్ ఈఎస్ఐ మొత్తాన్ని తమ జేబుల్లోకి మళ్లించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇలా ప్రతి ఏజెన్సీ గత కొన్ని సంవత్సరాలుగా కోట్లలో లబ్ధి పొందుతుందని, అడిగినప్పుడల్లా అప్పుడు జమ చేస్తాం ఇప్పుడు జమ చేస్తామంటూ బకాయిస్తున్నారని గట్టిగా నిలదీస్తూ ఉన్నత అధికారుల ద్వారా సో వాళ్ళ ఉద్యోగాలపైన కావచ్చు వాళ్ళపైన వేటు వేసే ప్రయత్నం కూడా ఈ విధంగా చేస్తున్నారు. అంటే ఈ ఏజెన్సీలు ఏం చేస్తాయి, ఇవన్నీ ఏజెన్సీలు ఈ పైసలను జమ చేసుకొని పొలిటికల్ కోసం, పొలిటికల్ ఫండ్ కావచ్చు, పొలిటికల్ ఖర్చుల కోసం వీళ్ళు ఇస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఏజెన్సీలు నడవాలి కదా నెక్స్ట్. సో అంటే పేద ప్రజలు అందరూ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తూ ఉంటే వాళ్ళ దాంట్లో వాళ్ళకి వచ్చే జీతంలో సో 12% ఒకటి అండ్ 0.75% ఒకటి జమ చేసుకుని అవన్నీ కూడా కట్ చేసుకుంటా ప్రతి నెల అవన్నీ జమ చేసి వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే టైం కావచ్చు, వాళ్ళకి ఎమర్జెన్సీ ఉన్న టైంలో ఇవాళ జమ చేసిన పైసలని తీసుకునే వెసులుబాటు ఉంటుంది. సో అలాంటి పైసలు ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి చెప్తా ఉంటే ఏజెన్సీ ఇప్పుడు ఇస్తాం అప్పు చేస్తామని చెప్పి చెప్పుకుంటా సో అన్ని డబ్బులని పక్కదారి మళ్ళీ ఇచ్చే ప్రయత్నం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది అని చెప్పి చెప్తాను.